సన్ రైజర్స్ స్టార్ స్పిన్నర్ శ్రీలంక టీ20 జట్ల కెప్టెన్ వనిందు హసరంగా విషయంలో అనుకున్నదే అయింది. గాయం కారణంగా ఆ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. చికిత్స నిమిత్తం హసరంగా దుబాయ్లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగా స్వదేశంలో రీహాబ్ లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని, తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా కొద్ది రోజుల ముందు వరకు సన్ రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుంది. సీజన్ ఆఖరి మ్యాచ్లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంటే తాజాగా లంక బోర్డు ఇచ్చిన షాక్ తో ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. ఇదిలా ఉంటే హసరంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనుక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింటా ప్రచారం జరుగుతోంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోవడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా ఈ సీజన్ వేలంలో అతన్ని సన్ రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న వార్తలు వచ్చాయి. కాగా హసరంగా లేకున్నా ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. సన్ రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటుంది.